మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చూసాము లాస్ట్ బుధవారం. నిజమైన సువార్త మనుష్యుల హృదయాలను పవిత్రపరుస్తదని, వారికి మంచి మనస్సాక్షిని కలుగజేస్తదని, మరి నిజమైన విశ్వాసము, కపటము లేనటువంటి విశ్వాసము పుట్టిస్తది అనేటువంటిది మనం చూసాము. సో, ఈ మూడిట్లో నుంచి ప్రేమ పుడతది. దేవుని ప్రేమ, నిజమైన ప్రేమ మనుషుల హృదయాలలో పుడతది అనేటువంటిది పోయిన బుధవారం చూసాం. నిజమైన సువార్తను అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే నిజంగా దేవుడు ప్రేమించిన విధంగా మనుషులను ప్రేమించగలరు. నిజమైన సువార్త కాకపోతే గనక అది కపటమైన విశ్వాసాన్ని పుట్టిస్తది. అపవిత్రమైన హృదయాన్ని పుట్టిస్తది. మరి చెడ్డ మనస్సాక్షిని గూడా కలుగజేస్తది. సో, అది మనము పోయిన వారం చూడటం జరిగింది. ఈరోజు 6వ వచనం నుండి 11వ వచనం వరకున్న వాక్యాన్ని నేను చదువుతాను. చదివిన తర్వాత మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 6వ వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను, ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. సో, ఎందుకు కష్టమో నేను అనుకుంటాను దగ్గర దగ్గర మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఈ వచనాలు అర్థం చేసుకోవటం ఎందుకు కష్టం అనేటువంటిది. సో, నేను జాగ్రత్తగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు చక్కగా అర్థమవుతుందనమాట. 6వ వచనంలో ఈ మాటతో మొదలుపెట్టాడు గదా! కొందరు అనేటువంటి మాట ఉంది. ఆ కొందరు అనేటువంటి మాటని ఆల్రెడీ మనం 4వ వచనంలో చూసాం. ఎవరైతే అబద్ధ బోధ చేస్తున్నారో వాళ్ళు కొందరు. కొందరు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించున్నాను. 4వ వచనం ఆఖరిలో ఆ కొందరిని చూస్తాం మనం. కొందరు ఏం చేస్తున్నారంట అంటే, మరి సత్యానికి భిన్నమైన బోధ చేస్తున్నారంట. కల్పనా కథలు, మితము లేని వంశావళులు చెప్తున్నారంట. వాటి వలన సంఘాలలో మరి వివాదాలతో సంబంధమైనవే పుడుతున్నాయి గానీ, మరి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాయి. కాబట్టి నువ్వు అబద్ధ బోధ చేయనివ్వద్దు అని చెప్పాడు. ఫస్టు పాయింటు. సో, ఇక్కడ 6వ వచనంలోకొచ్చేటప్పటికే మరలా ఆ కొందరు గురించే మాట్లాడుతున్నాడు. కొందరంట వీటిని మానుకొని తొలగిపోయి అని అన్నాడు గదండీ. కొందరు అంటే అగైన్ మాట్లాడుతుందేంటంటే అబద్ధ బోధకులు వీటిని మానుకున్నారంట. వేటిని మానుకున్నారు? వీటిని మానుకున్నారు అన్నప్పుడు, మనం వెంటనే చూడాల్సిందేంటంటే, దగ్గరలో ఏమున్నాయో వాటిని వెతకాలి మనం. యాంటిసిడెంట్ అంటాం మనం గ్రామాటికల్‌గా. యాంటిసిడెంట్ అంటే అర్థం ఏంటంటే, ఓహ్! కొందరు వీటిని అనేటువంటిది దేన్ని సూచిస్తున్నాయని మనం వెతుక్కుంటూ వెళ్తే వెనక్కి దేన్ని సూచిస్తున్నాయంటే, పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగేటువంటి ఈ ప్రేమను విడిచిపెడుతున్నారంట. మానుకుంటున్నారంట. మానుకుని తొలగిపోతున్నారంట దాంట్లో నుంచి. సో, దాంట్లో నుంచి తొలగిపోతున్నారంటే అర్థం ఏంటంటే, వాళ్ళు తప్పకుండా అబద్ధ బోధకులే. ఎందుకంటే, అబద్ధ బోధకులే గదా! వీటిలో నిలబడకుండా పక్కకెళ్ళిపోయేది. మరి నిజంగా సువార్త విన్నవాళ్ళు, నిజమైన బోధ చేసేటువంటి వాళ్ళు వీటిలోనే నిలబడతారు. పవిత్రమైన హృదయంలో నుంచి, మంచి మనస్సాక్షిలో నుంచి, నిష్కపటమైన విశ్వాసంలో నుండి, ప్రేమలో నిలబడతారు. వాటిలో నుంచి తొలగిపోతున్నారంటే అర్థమేంటి? వాటిలో నుంచి తొలగిపోతున్నారంటే వాళ్ళు నిజమైనటువంటి బోధ చేస్తున్నటువంటి వాళ్ళు కాదు. అబద్ధ బోధ చేస్తున్నటువంటి వాళ్ళు. ఎవరైనా గూడా సువార్తలో నుంచి, సత్యంలో నుంచి తప్పిపోతున్నారంటే,
వాళ్ళు అబద్ధ బోధకులు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. వీళ్ళైతే తొలగిపోయారంట. తొలగిపోయారు అనేటువంటిది మనము చూసామనమాట. ఆహ్, ఇంగ్లీష్‌లో స్వర్వింగ్ అనేటువంటి మాట వాడతాం. లేకపోతే డీవియేటింగ్ ఆర్ స్ట్రేయింగ్ అని డిపార్టెడ్ అనేటువంటి మాట కూడా వాడతాం. అంటే దాని నుంచి పక్కకెళ్ళిపోయారు. దాంట్లో లేరనమాట. దాంట్లో లేరు. దాంట్లో నుంచి పక్కకెళ్ళిపోయారు అనగానే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఓహ్! దాంట్లో నుంచి ఎవరు పక్కకెళ్ళిపోయినా గూడా వాళ్ళు అబద్ధ సువార్తలోనే ఉన్నారింకా. నిజమైన సువార్తలో లేరు అనేటువంటిది మనకర్థమవుతుంది. పక్కకెళ్ళిపోయి ఎక్కడికెళ్ళిపోయారంట? పక్కకెళ్ళిపోయాంట వాళ్ళు ఎక్కడికెళ్ళిపోయారో గూడా చెప్తున్నాను. ఎక్కడికెళ్ళిపోయారంట? ఏడో వచనం ఆఖరిలో ఉంది. నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి అని ఉందన్నమాట. సో, అంటే ఏదవసరమో దాన్ని వదిలేసారు. ఏదవసరమో దాన్నొదిలేసారు. నిజమైన సువార్త కలుగజేసే దాన్నొదిలేసారు. వదిలేసి ఇప్పుడు ఊరిక పనికిరానటువంటి, వ్యర్థమైనటువంటి, యూజ్‌లెస్ అలాంటి ఆ మాటలకి నిష్ప్రయోజనం అంటే ఏంటి? ఏ విధమైన ఉపయోగం లేదు. యూజ్‌లెస్. సో, ఐడిల్ మనము రకరకాల మాటలు దానికి వాడొచ్చనమాట. ఫ్రూట్‌లెస్, ఐడిల్, మీనింగ్‌లెస్ అంటే ఏం ఉపయోగం లేనటువంటి ముచ్చట్లకి వాళ్ళు తిరిగారంటండి. ఈ ముచ్చట్లకి తిరగటం మాత్రమే కాదు. చూడండి అంటే దేవుని సువార్త కలుగజేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాటిని వదిలేసి, ఎందుకు పనికిరానటువంటి ముచ్చట్ల వైపు వీళ్ళు తిరిగారంట. అంటే సత్యాన్ని వదిలేసారు. భిన్నమైన బోధ వైపు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏంటేంటో మాట్లాడుతా ఉన్నారు. చాలా మాట్లాడుతున్నారు. చాలా మాట్లాడుతూ వాళ్ళు అంటున్నారంట, "మాకు తెలిసినంత బైబిల్ ఇంకెవరికీ తెలీదంటున్నారు." ఏం చేస్తున్నారు? మాకు తెలిసినంత బైబిలు ఇంకెవరికీ తెలీదంటున్నారు. ఎక్కడుంది ఆ మాట? మనం చూడండి 6 వచనంలో ఈ మాట ఉంటదనమాట. తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను, గ్రహింపకపోయినను అనే మాట ఉంది గదండీ! గ్రహింపకపోయినంటే వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదంట అసలు నిజానికి. వాళ్ళేం చెప్తున్నారో, వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదంట. వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. నంబర్ 1. నంబర్ 2 ఇంకోటేంటంటే వాళ్ళు రూఢిగా, గట్టిగా, నిశ్చయంగా పలుకుతున్నారంట కొన్ని మాటలు. అవి గూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారంట. గ్రహించలేకపోతూ వాళ్ళేమంటున్నారంటే, మేము ధర్మశాస్త్రోపదేశకులం అని చెప్తున్నారంట. ధర్మశాస్త్ర ఉపదేశకులం. అంటే అర్థమేంటంటే, మాకు ఓల్డ్ టెస్టమెంటు బాగా తెలుసు. మేము ఓల్డ్ టెస్టమెంట్ టీచర్స్ మేము. మాకు తెలుసు మేమేం మాట్లాడుతున్నామో అని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారంట. వాళ్ళు లేకపోతే కోరుకుంటున్నారు. ఉండగోరి అనే మాట అర్థం ఏంటంటే, వాళ్ళు దే వాంట్ టు బి ద టీచర్స్ ఆఫ్ ద లా. బట్ దే డోంట్ నో వాట్ దే ఆర్ సేయింగ్. అండ్ దే డోంట్ నో వాటెవర్ దే సే. వాళ్ళ నోట్లో నుంచి ఏమొస్తుందో అసలు వాళ్ళకి తెలీదంట. సో, వాళ్ళు సువార్తని వదిలిపెట్టేసారు వీళ్ళనేటువంటిది మనకర్థమవుతుంది. ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు. ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరారు. అంతేకాదు వాళ్ళు ఎటువైపు తిరిగారంటే, అనవసరమైనటువంటి పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. అవసరమైనటువంటి సత్యాన్ని వీళ్ళు వదిలేశారు అనేటువంటిది 6 వచనం, 7 వచనం చెప్తుంది. 7 వచనం, 6 వచనం చెప్పిన తర్వాత 8 వచనం నుంచి మనం అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ఎవరికి వాడాలని, ధర్మశాస్త్రం ఎవరికి ఉపయోగము, ఎవరికి ఉపయోగం లేదు. ధర్మశాస్త్రం అంట మరి ధర్మ విరోధులకు, అవిధేయులకు ఇలాంటి వారికి ఇవ్వబడిందంట గాని, ధర్మశాస్త్రం మాత్రం నీతిమంతులకు నియమింపబడలేదు అంటాడు. 11వ వచనం ఆఖరిలో. నీతిమంతులకు కాదు ధర్మశాస్త్రం దేవుడిచ్చింది. ధర్మశాస్త్రాన్ని దేవుడు పాపుల కోసం ఇచ్చాడు. నీతిమంతుల కోసం ఇవ్వలేదు. నీతిమంతులకు కాదు ధర్మశాస్త్రం అప్లై చేయాల్సింది. ధర్మశాస్త్రము పాపులకు అప్లై చేయాలి అని చెప్పి లాస్ట్‌లో ఒక మాట ఏమన్నాడంటే, ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రం మేలైనదని మనము ఎరుగుదుము. లాస్ట్‌లో ఏమన్నాడంటే, ధర్మశాస్త్రము మంచిదే. ధర్మశాస్త్రం మేలైందే. కాకపోతే ధర్మశాస్త్రాన్ని ధర్మానుసారంగా మీరు ఉపయోగించాలి అన్నాడు. సో, నేనిప్పుడు జాగ్రత్తగా ఈ విషయం ఏంటో చెప్పి మనం మొదలు పెడదాం. ఈ స్టడీని జాగ్రత్త చేయడం. ఇక్కడ ఈ వచనాల్లో కష్టం ఎక్కడొస్తుందో చెప్పమంటారా? కష్టం ఏంటి ఈ వచనాలు అర్థం చేసుకోవటానికి? ఈ వచనాలు అర్థం చేసుకోవడానికి కష్టం ఏంటంటే, అబద్ధ బోధకులు ధర్మశాస్త్రాన్ని వాడుతున్నారు. అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని వాడుతున్నారు. ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని వాడుతున్నారు. ధర్మశాస్త్రంలో నుంచి సువార్త విన్న వాళ్ళకి ఇంకా ఏదో చెప్పి వాళ్ళని నిజమైన సువార్తలో నుంచి పక్కకు లాగాలని ప్రయత్నం చేస్తున్నారు. సో, ఇప్పుడు ఇష్యూ అంతా ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఇష్యూ అంతా ఏంటంటే, సువార్తకి, ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి అనేటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇష్యూ అన్నమాట. సువార్తకి, ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధము ఏంటి? పౌలు ఏం చెప్తున్నాడంటే
సువార్తను మనం ప్రకటిస్తున్నాము. తిమోతి, నువ్వు నేను ప్రకటిస్తుంది సువార్త. సువార్త అనే మాట నేను అనగానే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సిలువని, జీసస్ క్రైస్ట్‌ని. నేను సువార్త అనే మాట నా నోట్లో నుంచి రాగానే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాల్సిందేంటంటే, జీసస్ క్రైస్ట్ అండ్ క్రాస్. సిలువని, జీసస్ క్రైస్ట్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. సువార్త అనే మాట నేను అనగానే అన్నమాట. సో, ఇక్కడ విషయమంతా ఎక్కడికొచ్చిందంటే, ధర్మశాస్త్రము గురించి వీళ్ళు మాట్లాడుతూ, సువార్తను ప్రకటించనీయకుండా, సువార్తను చెప్పనివ్వకుండా, వీళ్ళు ధర్మశాస్త్రం వైపు మరలా మనుషులను లాక్కెళ్ళాలని ప్రయత్నం జేస్తున్నారు. సో, ధర్మశాస్త్రోపదేశకులు ఏం జేస్తారు? ధర్మశాస్త్రమే జెప్తారు. కానీ, ధర్మశాస్త్రం చెప్తున్నారు గానీ, వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలీదంట. ధర్మశాస్త్రంలో ఏముందో తెలీదంట. ధర్మశాస్త్రం ఎందుకు వాడాలో తెలీదంట. ధర్మశాస్త్రం ఎలా వాడాలో తెలీదంట. ధర్మశాస్త్రం ఏంటి అనేటువంటిది తెలీదు గానీ, వాళ్ళు మాత్రం ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి మనుష్యులను సువార్త నుంచి దూరం జేస్తున్నారు అనేటువంటిది మాత్రం పౌలు చెప్పాలనుకున్నటువంటి మెయిన్ పాయింట్. సో, మనము ఏం చేద్దామంటే, ఇదసలు ఈ వచనాల్లోకి ఎళ్ళటానికి ముందు, ఈరోజు నేనేమనుకుంటున్నానంటే, అసలు సువార్త విన్న మనకి, జీసస్ క్రైస్ట్‌లో దేవుడిని నమ్ముకున్న మనకి, క్రొత్త నిబంధన విశ్వాసి అయిన నాకు ధర్మశాస్త్రానికి సంబంధం ఏంటి? నాకు ధర్మశాస్త్రానికి సంబంధము ఏంటి? ధర్మశాస్త్రము నేను నెరవేర్చాలా? ధర్మశాస్త్రాన్ని నేను ఫాలో అవ్వాలా? అసలు నాకు ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి? చూడండి, ఇక్కడ కూర్చున్న మీ అందరూ సువార్త విన్నారు. అంటే నా ఉద్దేశము జీసస్ క్రైస్ట్ గురించి విన్నారు. సిలువ దగ్గరికొచ్చారు. మీకు దేవుడు మీ హృదయాలను కడిగాడు. మీకు నిజమైన విశ్వాసం ఇచ్చాడు. నీకు మంచి మనస్సాక్షినిచ్చాడు. మీరందరూ పగిలిపోయిన హృదయాలతో ఏమన్నారంటే, అయ్యా మేమందరం పాపులము. మేము నీ దగ్గరికి రాలేము. కేవలము నీ కుమారుడు ద్వారా మాత్రమే మేము మీ దగ్గరికి రాగలము. ఉచితముగా కృపచేతన నువ్వు మమ్మల్ని నీతిమంతులుగాని తీరుస్తున్నావు కాబట్టి మేము నీ దగ్గరికొస్తున్నాం గానీ, మేము చేసేటువంటి దేని వలన గూడా మీ దగ్గరికి రావట్లేదు ప్రభు అని మీరు చెప్పేసారు. మీరు చెప్పిన తర్వాత ఎవరైనా వచ్చి, ఓహ్! మీరు జీసస్ క్రైస్ట్‌ని నమ్ముకున్నారా అని మనకు చెప్పి, ఆ! నమ్ముకున్నాం అనగానే, జీసస్ క్రైస్ట్‌ని నమ్ముకుంటే సరిపోదు మీకు. మీరింకా కొంత చేయాల్సినయి చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటో చెప్తాను వినండి మీకు. జీసస్ క్రైస్ట్ నమ్ముకుంటే సరిపోదు. మీరు కొన్ని క్రియలు చేయాలి. కొన్ని పనులు చేయాలి. ఆ పనులేంటో చెప్తాను మీకు వినండి. అవన్నీ ఎక్కడో లేవు, బైబిల్‌లోనే ఉన్నాయి. కాపోతే పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అవన్నీ మనం చేస్తేనే, వాటి ప్రకారం మనం నడిస్తేనే మనం పరలోకం ఎళ్తాము. లేకపోతే మనం పరలోకం వెళ్ళం కాబట్టి, మనము మరలా పాత నిబంధనకెళ్ళి జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని వద్దాము. వచ్చి సిలువ యేసుక్రీస్తు ప్రభు ఆయన మీ మొదలు బానే ఉంది. కానీ మీ మొదలు సరిపోదిది. మీకింక కావాల్సిందేంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, కార్యాలు కొన్ని చేయాలి. మీరు చేస్తేనే గాని మీరు దేవుడి దగ్గరికెళ్ళరని చెప్పి ఎవరైనా వచ్చి చెప్తున్నారనుకోండి మనకి. వెంటనే చూడండి, సబ్బాతు దినము ఆచరించాలని ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి. లేకపోతే 10 ఆజ్ఞలు అంటే డెకలాగ్ అంటాం గదా! నిర్గమకాండం 28 10 ఆజ్ఞలు మొత్తం మనం అన్నిటికి లోబడాల్సిందే అని ఎవరన్నా వచ్చి చెప్పారనుకోండి. లేకపోతే ధర్మశాస్త్రం అంతటికి మనం లోబడాల్సిందే. పాత నిబంధన అంతటికి మనం లోబడాల్సిందే. అలా లోబడి జాగ్రత్తగా దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ గూడా నువ్వు నెరవేర్చకపోతే నువ్వు పరలోకం ఎళ్ళవు అని ఎవరైనా చెప్పారనుకోండి మనకి. అంటే ఏం చెప్తున్నారంటే, ఓకే. సిలువ దగ్గర మొదలుపెట్టావు బానే ఉంది. జీసస్ క్రైస్ట్ దగ్గర మొదలుపెట్టావు బానే ఉంది. అది సరిపోదు నీకు. నువ్వు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అవన్నీ నేను చెప్తాను నీకు విను అని చెప్పి ఎవరన్నా చెప్తున్నారనుకోండి. అప్పుడు మీరు అడగాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే తెలుసా? నిజంగా పౌలు ఏం చేశాడో తెలుసా? డైరెక్ట్‌గా విషయం దగ్గరికెళ్ళాడిక్కడ. విషయం దగ్గరికెళ్ళాడేంటంటే, ధర్మశాస్త్రోపదేశకులని మీరు చెప్తున్నారు గదా! అబద్ధ బోధకులారా! అసలు ధర్మశాస్త్రము ఎవరికి వాడాలో, ఎందుకు వాడాలో, ఎప్పుడు వాడాలో, ఎలా వాడాలో మీకు తెలుసా? తెలీదా? అని అడుగుతున్నాడనమాట. సో, అంటే పాయింట్ డైరెక్ట్‌గా ఎక్కడికెళ్ళాడంటే, ధర్మశాస్త్రాన్ని ఎవరికి వాడాలి? ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ధర్మశాస్త్రము మంచిదా? కాదా? అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అసలు నేనిదంతా చెప్పటానికి కారణం ఏంటంటే, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన మహిమ గల సువార్త ప్రకారము నేను చెప్తున్నాను వినండి. ధర్మశాస్త్రం మీరు ఎలా వాడాలో, ఎప్పుడు వాడాలో, ఎవరికి వాడాలో నేను చెప్తున్నాను వినండి అని చెప్పి ఈ వచనాలు
తిమోతికి చెప్తున్నాడు. తిమోతికి చెప్తున్నాడు గానీ, అసలు డైరెక్ట్ టార్గెట్ ఎవరో తెలుసా? తిమోతి గాదు. ఎవరైతే ధర్మశాస్త్ర క్రియల మూలముగా మనము పరలోకం వెళ్తామో, సిలువ సరిపోదు, క్రియలు కావాలి, క్రియలు కావాలని చెప్తున్నారు గదండీ! ఆయన టార్గెట్ వాళ్ళు. వాళ్ళ టార్గెట్‌ని పెట్టుకున్నాడు. కానీ తిమోతికి చెప్తున్నాడు. తిమోతి వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. ఇలాంటోళ్ళు చాలా మందున్నారండి. సంఘాల నిండా ఉన్నారు ఇలాంటోళ్ళు. బైబిల్ ఓపెన్ చేస్తాడు. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలీదు. ఐడియానే లేదసలతనికి. అంటే ఎలా చెప్తాడో తెలుసా? అసలతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలీదు. నంబర్ 1. నంబర్ 2 చాలా గట్టిగా చెప్తాడంట. చెప్పిన తప్పు కూడా ఎలా చెప్తాడంట? చాలా గట్టిగా చెప్తాడు. ఆ మాట కూడా ఉంది కదండీ. నిశ్చయమైనట్టు రూఢిగా పలకటం. అంటే ఏంటంటే అసలు అతను ఏం చెప్తున్నాడో అతనికి తెలీదు. మళ్ళా దాన్ని ఎలా చెప్తాడంట బల్లగుద్ది చెప్తాం అంటాం కదా! మనం. బల్లగుద్ది, బల్ల పగలగొట్టి అసలు గొంతు ఒక హై లెవెల్‌కి తీసుకెళ్ళి అతను మనం అతను చెప్తున్న వాక్యం వింటున్నామనుకోండి. ఏమనిపిస్తది తెలుసా? ఏం తెలీదు ఎందుకు మాట్లాడతాడు? మెదలకుండా ఉంటే మంచిది గదా! చాలా పెద్ద బైబిల్ స్కాలర్ అని చెప్తాడు. పెద్ద బైబిల్ టీచర్ అని చెప్తాడు. ఇతనికేమి దగ్గర దగ్గర పాల్ గూడా అదే జేస్తున్నాడు ఈళ్ళతో. ఏంటంటే, వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులని చెప్తారు. ధర్మశాస్త్రం ద్వారా మాత్రమే రక్షణ అని చెప్తారు. వీళ్ళకసలు ఐడియానే లేదు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకిచ్చాడో. ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈళ్ళకి తెలీదు. ధర్మశాస్త్రము ఎవరికి వాడాలో నేను చెప్తాను వినండి అని చెప్పి ధర్మశాస్త్రం గురించి పౌలు చెప్పాడు. ధర్మశాస్త్రం గురించి 3 విషయాలు చెప్పాడు. నేను ఆ 3 విషయాలు మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మిగిలిన టైం అంతా నేను మనకి ధర్మశాస్త్రానికి ఉన్న రిలేషన్‌షిప్ మీద నేను టైమ్ స్పెండ్ చేయబోతున్నాను. అది ఈ వారం చేసి నెక్స్ట్ వీక్ ఈ వచనాల వివరణ చెప్తాను. లేకపోతే ఈ వచనాలు మనకి అర్థం కావు. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు పౌలు. పౌలు ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రము ధర్మానుసారంగా వాడితే మంచిది అని అన్నాడు. ధర్మశాస్త్రము ధర్మానుసారంగా వాడితే మంచిదే అన్నాడు. ఇది మొదటి పాయింట్. అన్నాడా లేదా? 11వ వచనం ఆఖరిలో ఉంది కదా! ఆ మాట. ఏమనుంది? ధర్మశాస్త్రమును ధర్మానుసారంగా వాడితే గనక మంచిది. మంచిది అన్నాడా? మంచిది కాదన్నాడా? ఆ! మేలైనది అన్నాడు. మేలైనది నిజానికి అక్కడ మంచిది అనేటువంటి మాట. మేలైనది, మంచిది. మీరు ఆ 2 మాటలు గూడా వాడొచ్చనమాట. వాడొచ్చు. లా ఈస్ గుడ్. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ ఏం చెప్తదంటే మంచిది. మేలైనది అని అనువాదం చేసాడు. బట్ లిటరల్‌గా మీరేమనొచ్చంటే ధర్మశాస్త్రమును ధర్మానుసారంగా మీరు వాడితే మంచిది. మేలు చేస్తది. క్రిస్టియన్స్‌గా మనకు కూడా తెలియాలిది. ధర్మశాస్త్రమును ధర్మానుసారంగా వాడితే మంచిదని దేవుడు చెప్పాడు. కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని ఎలా వాడాలి? ధర్మానుసారంగానే వాడాలి. ఇది మొదటి పాయింట్. సో, ధర్మశాస్త్రం గురించి పౌలు చెప్పిన 3 పాయింట్లే. ఇక్కడ చెప్తుందేంటంటే ధర్మశాస్త్రము మీరు ధర్మశాస్త్రోపదేశకులు అంటున్నారు. అసలు మీకు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలీదు. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలీదు. నేను చెప్తాను వినండి మీకు అని చెప్పి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఒకటి ధర్మశాస్త్రము మంచిది. కానీ ఎప్పుడు మంచిది? ధర్మానుసారంగా వాడితేనే అది మంచిది. నువ్వు ధర్మానుసారంగా వాడకుండా వాడావనుకో దాన్ని, అంటే దేవుడు ఎందుకిచ్చాడో దానికి వాడకుండా, దేవుడు ఎందుకు ఇయ్యలేదో దానికి వాడావనుకో, అది ధర్మానుసారంగా వాడినట్టు కాదు. ధర్మానుసారంగా వాడితే అది మంచిది అని చెప్పాడు ఒక పాయింట్. రెండో పాయింట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రం అంట నీతిమంతునికి నియమింపబడలేదంట. ధర్మశాస్త్రము నీతిమంతునికి నియమింపబడలేదు. ఆ మాట ఎక్కడుంది? 11వ వచనంలోని ఆఖరిలో ఉంది గదా! సో, ఇక్కడ 8, 9, 10, 11 అన్నీ కలిపున్నాయిలెండి. బట్ ఆ మాట ఉందా లేదా? ఎక్కడుంది? లాస్ట్‌లో ఇప్పుడు నేను చదివిన దానికి పైనుంది. కొంచెం పైనుందనమాట. నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి అనే మాట ఉంది గదండీ! అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడేంటంటే ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రము ఎవరికి కాదు? నీతిమంతులకు కాదు. నీతిమంతులకు కాదు. ధర్మశాస్త్రము మేలైంది. ధర్మశాస్త్రము నీతిమంతులకు కాదు. ఇది రెండో పాయింట్. అండ్ మూడో పాయింట్ ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రము పాపుల కోసం. మూడో పాయింట్ ఏంటంటే, ధర్మశాస్త్రం ఎవరికంట? పాపులకి. పాపుల కోసం. ఆ పాపుల లిస్ట్ రాసాడండి. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును ఆఖరికొచ్చేటప్పటికే హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనా నుండినెడల అట్టివానికి నియమింపబడెను అంటున్నాడు. అంటే ఎవరి కోసము ధర్మశాస్త్రం ఎవరి కోసం నియమించాడు దేవుడు? పాపుల కోసం. పాపుల కోసం. మనము ఆ లిస్ట్ అంతా చదివాం గదా! ఆ లిస్ట్ అంతా చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో, అంటే ధర్మశాస్త్రము పాపుల కోసం ఇవ్వబడింది.
ధర్మశాస్త్రము నీతిమంతుల కోసం ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రమును ధర్మానుసారంగా వాడితే మంచిది. ఈ 3 విషయాలు వినేటప్పటికే నేననుకుంటాను అబద్ధ బోధకుల హృదయాల్లో రైళ్లు స్టార్ట్ అయిపోయినాయి. ఏం చేశాడో తెలుసా పాలు? ఎవరైతే సువార్త దగ్గరికొచ్చారో వాళ్ళందరిని సెపరేట్ చేసాడు. నీతిమంతుని కాదన్నాడు కదా! అయిపోయింది. ఏమన్నాడు ధర్మశాస్త్రం ఎవరికి కాదన్నాడు? నీతిమంతుడికి కాదు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నువ్వు నీతిమంతుడివే. నీకు కాదన్నాడు. అంటే ఎవరైతే సువార్త దగ్గరికొస్తారో, ఎవరైతే సిలువ దగ్గరికొస్తారో, ఎవరైతే దేవుడి కుమారుడి దగ్గరికొస్తారో వాళ్ళకి ధర్మశాస్త్రం కాదు. తీసేసాడు. వీళ్ళింక ఎంతసేపు ఎన్ని రోజులు సంఘాల్లో కూర్చొని ఏం మాట్లాడినా గూడా ఉపయోగం లేదు. వాళ్ళని అంటే లైఫ్ ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసాడు. జస్ట్ కట్ చేసాడనమాట. అంటే వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు సంఘాల్లోకొచ్చి భిన్నమైన బోధ చేసి పాడు చేస్తుంది అంతా కూడా ధర్మశాస్త్రం వాడే గాబట్టి, వాడి చేస్తున్నారు గాబట్టి, ఆ ధర్మశాస్త్రము దేవుని కుమారుడి దగ్గరికొచ్చిన వాళ్ళకి, సిలువ దగ్గరికొచ్చిన వాళ్ళకి, రక్షించబడిన వాళ్ళకి, నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళకి ధర్మశాస్త్రానికి ఏ సంబంధం లేదు. కట్ ఇట్ అన్నాడు అంతేనమాట. కట్ ఇట్ అనేటప్పటికి ఇంక వీళ్ళకి కంగారు స్టార్ట్ అయిపోయింది. అరే! ఇదేంటిదని మేము చాలా చేద్దాం అనుకున్నాం. ఈ సంఘాలను ఉద్ధరించేద్దాం అనుకున్నాం. ఈ సంఘాలను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాము. చాలా విషయాలున్నాయి ఈళ్ళకి చెప్పాల్సినవి. వంశావళులు చెప్పాలి, కథలు చెప్పాలి, పాత నిబంధన అంతా చెప్పాలి. ఇదంతా నీతిమంతులకు కాదంటాడండి. కట్ చేసాడు. కట్ చేసి కూడా ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడో తెలిసి నేను కట్ చేయడానికి కారణం ఏంటంటే, శ్రీమంతుడగు దేవుడు నాకు ఇచ్చిన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రాన్ని కట్ చేస్తున్నాను. దేని ప్రకారం కట్ చేస్తున్నానన్నాడు? ద గాస్పెల్ సువార్త ప్రకారం నేను దీన్ని కట్ చేస్తున్నాను. కట్ చేస్తున్నానంటే మరి ధర్మశాస్త్రం ఎందుకు అని అడుగుతారు వెంటనే. ఏం చెప్పాడు? ధర్మశాస్త్రం ఎవరికంటే ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడలేదో వాళ్ళకని చెప్పాడు. ధర్మశాస్త్రం ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడలేదో, ఇంకా నీతిమంతులు కాలేదో వాళ్ళకే ధర్మశాస్త్రం అన్నాడు. అనేటప్పటికి ఆ గ్రూప్‌ని కూడా సెపరేట్ చేసాడు. 2 గ్రూపుల్ని సెపరేట్ చేసాడు. సెపరేట్ చేసి ఇప్పుడు ఒక చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడంటే, ధర్మశాస్త్రమును ధర్మానుసారంగా వాడితే అది మంచిది. నీకు మేలు చేస్తాను. వీటన్నిటి సమ్మరీ ఏంటంటే ధర్మశాస్త్రాన్ని కరెక్ట్ వేలో ఎవరికి ఎలా వాడాలో వాళ్ళకి అలా వాడటం నీకు తెలిస్తే గనక గుడ్. అలా నీకు తెలియలేదనుకో నువ్వేం చేస్తావు? పాడు చేస్తావు. నీకేం తెలీదు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలీదని చెప్పాడు. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకున్న మిగిలిన టైంలో ధర్మశాస్త్రం గురించి ఒక 10 విషయాలు చెప్తాను మీకు. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. నేను కొంచెం న్యూ టెస్ట్‌మెంట్‌లో మనం చూద్దాం. ధర్మశాస్త్రంకి, మనకి ఎవరైతే సువార్త దగ్గరికొచ్చారో, ఎవరైతే సిలువ దగ్గరికొచ్చారో, మనకి ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధము ఏంటి? ధర్మశాస్త్రము అనగానే మీకు వెంటనే గుర్తొచ్చేది మొదటి 5 గ్రంథాలు. లా ఆఫ్ మోసెస్ అంటాం కదా! మోషే రాసినటువంటి 5 గ్రంథాలు. ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు. నిజానికి మనం జాగ్రత్తగా గనక గమనిస్తే ధర్మశాస్త్రము ఉంది మొదటి 5 గ్రంథాల్లో అయినప్పటికి కూడా, మిగిలిన పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఆ ధర్మశాస్త్రాన్ని ప్రవక్తలు వర్ణించారు. లేకపోతే ఆ ధర్మశాస్త్రం దగ్గరికి తిరిగి రమ్మని ఇశ్రాయేలీయుల్ని పిలిచారు. ధర్మశాస్త్రానికి లోబడితే ఆశీర్వదించబడతారని చెప్పాడు దేవుడు. దానికి అవిధేయత చూపిస్తే మీరు శపించబడతారని చెప్పారు. సో, ఇప్పుడు ధర్మశాస్త్రము అనగానే మనము 5 పుస్తకాలతో ఆగిపోలేము. ప్రవక్తలను కూడా మనం కలపాల్సొస్తది. ప్రవక్తలను ఎందుకు కలపాల్సొస్తదంటే నేను చెప్తాను. కారణం ఏంటంటే ప్రవక్తలు యెషయా మాట్లాడిందంతా కూడా ధర్మశాస్త్రానుసారంగానే మాట్లాడాడాయన. ఆకాశమా చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము. ఎక్కడి నుంచి? ద్వితీయోపదేశకాండం నుంచి. సో, అంటే ప్రవక్తలు మాట్లాడిందంతా గూడా ధర్మశాస్త్రం దగ్గరికి రండని పిలిచారు ఇశ్రాయేలీయులందరిని. ఇశ్రాయేలీయులు తప్పిపోతుంటే, పాపం చేస్తూ దేవుడి మీద తిరుగుబాటు చేస్తే ఆళ్ళందరిని ఎక్కడికి పిలిచారు? దేవుని యొక్క ధర్మశాస్త్రం దగ్గరికి రమ్మనే పిలిచారు ప్రవక్తలందరూ గూడా. సో, ప్రవక్తలను గూడా మనం వదిలిపెట్టలేము. అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే మనం అసలు పాత నిబంధన గ్రంథంకి మనకున్న కనెక్షన్ ఏంటి? పాత నిబంధన గ్రంథంకి మనకి ఉన్న కనెక్షన్ ఏంటి? దీన్ని కొంచెం ఎక్స్‌పాండ్ చేసాం. ఎక్స్‌పాండ్ ఎందుకు చేశానంటే, అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, ధర్మశాస్త్రం అనేటప్పటికే మొదటి 5 గ్రంథాలని అనుకుంటారేమో మీరు. నిజానికి ఆదికాండంలో ఏం లేదు గదండీ ధర్మశాస్త్రం. మనందరికీ తెలుసు. నిర్గమకాండం 20వ అధ్యాయం దగ్గర మొదలైందనమాట. సో, మరి అంటే 5 గ్రంథాలు గూడా గాదు. 3:30 గ్రంథాలే. మనం నిజంగా మాట్లాడామంటే. సో, నేనేం చేశానంటే, ప్రవక్తలను కూడా
కలపటం జరిగిందనమాట. కలిపి మనము ధర్మశాస్త్రం ఒక్కటే కాకుండా, మనం ప్రవక్తలను కూడా కలిపి పాత నిబంధన గ్రంథం మొత్తము చూడటానికి ప్రయత్నం చేద్దాం. మనం చాలా సార్లు మర్చిపోతాం. అదేంటంటే, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. రెసిపియెంట్స్ అంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని రిసీవ్ చేసుకొని దాని ప్రకారం జీవించాలని దేవుడు కోరుకున్నాడు అంటే వాళ్ళెవరంటే ఇశ్రాయేలీయులు. మనము ఇది గూడా మర్చిపోగూడదు. సో, ధర్మశాస్త్రము నాకు సంబంధం ఏంటంటే, నువ్వు కొత్త నిబంధనలో ఉన్నావు. నువ్వు అన్యుడివి. సో, నువ్వు కొత్త నిబంధనలో ఉన్న అన్యుడివి. నీకు ధర్మశాస్త్రానికి ఏంటి కనెక్షన్ అని అన్నప్పుడు నువ్వు ఇది గుర్తుపెట్టుకోలో ఒరిజినల్‌గా ధర్మశాస్త్రము సంఘానికి కాదు ఇచ్చింది. ఒరిజినల్‌గా ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చాడు. దాని ప్రకారం వాళ్ళని జీవించమని అడిగాడు అనేటువంటిది గూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడి నుంచి మనము 10 విషయాలు నేను వరుసన త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎంత త్వరగా చెప్పగలిగితే అంత త్వరగా చెప్తాను. చెప్పలేకపోయాననుకోండి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. దీన్ని ఇక్కడితో మనము క్లోజ్ చేయాలి. ఎందుకో తెలుసా అండి? ఈ టాపిక్కు 3 గ్రంథాల్లో 1 తిమోతి, 2 తిమోతి, తీతు ఈ 3 గ్రంథాల్లో ఇక్కడే వచ్చింది. ధర్మశాస్త్రానికి, సువార్తకున్న కనెక్షను వచ్చింది ఇక్కడే. 1 తిమోతిలోనే వచ్చింది. 2 తిమోతిలో నేను మీతో మాట్లాడలేదు. 2 తిమోతి చెప్పినప్పుడు. ఎందుకంటే ఈ టాపిక్ అక్కడ లేదు. ఆ టాపిక్ లేదు గాబట్టే మనం డిస్కస్ చేయలేదు. ఈ టాపిక్ ఇక్కడొచ్చింది. వచ్చినప్పుడు దాన్ని కేర్‌ఫుల్‌గా, కంప్లీట్‌గా హ్యాండిల్ జేసి, మనం క్లోజ్ చేయలేదనుకోండి, అది మరలా మన దగ్గరికి తిరిగి వస్తానే ఉంటది. మరలా మనము తీతుకు రాసిన పత్రికలో గూడా మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 3 అధ్యాయం 9 వచనంలో ఒక్కసారి మనం ధర్మశాస్త్రాన్ని చూస్తాము. 3:9లో ఈ మాటుందనమాట. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు అనే మాటుంది గదండీ! అక్కడ మళ్ళీ ధర్మశాస్త్రాన్ని చూస్తాం. ధర్మశాస్త్రానికి 1 తిమోతి మొదటి అధ్యాయం 6-11 వచనాల తర్వాత మరలా మనకు ధర్మశాస్త్రం ఎక్కడ కనిపించదు. మళ్ళీ మనకు తీతుకు రాసిన పత్రికలోనే కనిపిస్తది. సో, కాబట్టి దీన్ని వన్స్ ఫర్ ఆల్ ఇక్కడే కంప్లీట్‌గా డిస్కస్ చేసి క్లోజ్ చేసామనుకోండి, మనం తీతుకెళ్ళినప్పుడు మళ్ళీ ధర్మశాస్త్రానికి మనకున్న సంబంధం ఏంటి అనేటువంటి మాటలు మనము మాట్లాడాల్సినటువంటి అవసరము లేదు. బైబిల్‌లో నిజానికి క్వెషన్ ఉందన్నమాట. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకిచ్చాడు? డైరెక్ట్‌గా ఎలా వెరీ సిమిలర్ క్వెషను, ఎగ్జాక్ట్ క్వెషను మనము గలతీలకు రాసిన పత్రికలో చూస్తామనమాట. గలతీలకు రాసిన పత్రిక 3 అధ్యాయము 19 వచనం. 3 అధ్యాయం 19 వచనంలో ఉన్న క్వెషన్ ఏంటండి? అలాగైతే ధర్మశాస్త్రము ఎందుకు? ధర్మశాస్త్రం ఎందుకు అనేటువంటిది మంచి క్వెషనా కాదా? ధర్మశాస్త్రము ఎందుకు? ఆ! ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. నేను గూడా అడుగుతుంది అదే ధర్మశాస్త్రం ఎందుకు? ధర్మశాస్త్రానికి మనకున్న సంబంధం ఏంటి? అసలు ధర్మశాస్త్రం ఎందుకు? అనేటువంటి ప్రశ్నే అడుగుతున్నాను. సో, 10 పాయింట్లు నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. మనందరము బలులర్పించట్లేదు మనకు తెలుసు. మనము దేవాలయానికి వెళ్ళట్లేదు మనకు తెలుసు. మనము పండుగలను ఆచరించట్లేదు అది గూడా మనకు తెలుసు. నిజంగా మనలో ఎవరు యాజకులు, యాజకత్వము చేస్తూ రోజు దేవాలయం దగ్గర నిలబడి ఉన్నోళ్ళు మనం ఎవరు లేము. సో, ధర్మశాస్త్రంలో చాలా చేయట్లేదు మనం. అదంతా మనందరికీ తెలుసు. కానీ ఇంకా క్వెషన్ ఏంటంటే ఎక్కడో క్వెషన్ ఉందేంటంటే, ఓ ధర్మశాస్త్రంలో నేను ఇంకా ఏదన్నా చేయాలనుకుంటా, సిలువ సరిపోద్దనుకుంటా, ఇంకా కొన్ని క్రియలు, కార్యాలు చేయాలనుకుంటా అనే క్వెషను క్రైస్తవుల జీవితాల్లో, మనసుల్లో రావటానికి అవకాశం ఉంది. దీన్ని వన్స్ ఫర్ ఆల్ మనం తీసేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ధర్మశాస్త్రము మంచిది. మొదటి పాయింట్ ఏంటంటే, ధర్మశాస్త్రము మంచిది. మేలైనది. మంచిది లేకపోతే మేలైనది. అవునా కాదా? ఎక్కడుంది ఆ మాట? మొదటి తిమోతి మొదటి అధ్యాయము 11 వచనంలోనే ఏం చెప్పాడు? ధర్మశాస్త్రము మేలైనది. దేవుడు ధర్మశాస్త్రము మేలైనది అని చెప్పినప్పుడు, ధర్మశాస్త్రము మంచిది కాదు అనే మాట క్రైస్తవుడు ఎప్పుడు అనకూడదు. గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం మేలైనదని దేవుడు చెప్పినప్పుడు, మనము దాన్ని ఏమని చెప్పాలి? అది మంచిదనే చెప్పాలి. మీరొకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? మరి దేవుడిచ్చింది మంచిది ఎందుకు కాదు? ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే కదా! మరి దేవుడిచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఎప్పుడు గూడా ఏమై ఉంటదది? మంచిదే. చూడండి మొదటి కీర్తనలో ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడని అన్నప్పుడు, ధర్మశాస్త్రం మంచిది గాదు అనేటువంటి మాట ఎవరైనా అనొచ్చండి? తప్పు గదా! ధర్మశాస్త్రము మంచిది. ధర్మశాస్త్రము చాలా మంచిది. ఈ మాట మనము ఒక్కసారి గాదు. ఇక్కడ మనం ఇప్పుడు చూసాం గదా! మేలైనది అనేటువంటి మాట మనం ఆల్రెడీ చూసాం గదా! నేను ఇంకొక 2 చోట్ల గూడా మీకు చూపిస్తాను. జస్ట్ మనం
చాలా చోట్ల ఈ ట్రూత్ మనకు మరలా మరలా కనిపిస్తది గానీ, బట్ నేను కొన్ని చోట్ల మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయం 7 వచనం ఒకసారి చూద్దాం. రోమన్స్ చాప్టర్ 7 వర్స్ 7. 7, 7 ఏమాట ఉంది. కాబట్టి ఏముంది ధర్మశాస్త్రం పాపమాయనా? అట్లా అంటారు. సో, ధర్మశాస్త్రం పాపమా? నో. అలా అనటానికి అంగీకరించట్లేదు. 7:12కి రండి. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్తాడు. 7:12లో. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ మాటలు అండర్‌లైన్ చేసుకోండి. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు, నీతి గలదియు, ఉత్తమమైనదనియు మైనదియునై ఉన్నది. చాలా జాగ్రత్తగా ధర్మశాస్త్రం అంట పరిశుద్ధమైందంట. నీతి గలదంట. ఉత్తమమైందంట. జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రము మంచిదా? ధర్మశాస్త్రం చాలా మంచిది. ఉత్తమమైంది. పరిశుద్ధమైంది. మనము ఈ మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 7 అధ్యాయము 16 వచనంలోనే ఈ మాట మనం చదువుకుంటాం. "నిశ్చయం పని నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నానంటాడు." ధర్మశాస్త్రం ఏంటంట? శ్రేష్టమైందంట. ధర్మశాస్త్రం శ్రేష్టమైంది. ధర్మశాస్త్రం మేలైంది. ధర్మశాస్త్రము మంచిది. ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రము మంచిది. పవిత్రమైంది, పరిశుద్ధమైంది, మంచిది. చాలా చాలా మంచిది. 19వ కీర్తన ఏం చెప్తుందండి ధర్మశాస్త్రం గురించి? మనము ఇందాక నేను మొదటి కీర్తన గురించి మాట్లాడాను గదా! 19వ కీర్తన గూడా చూడండి. ధర్మశాస్త్రం గురించి చెప్తున్నటువంటి చక్కటి మాటలను మనము చదువుతామనమాట. 19వ కీర్తన 7వ వచనం. యెహోవా నియమించు ధర్మశాస్త్రము యథార్థమైనది. యథార్థమైనది. నేను ఆమోస్ ఎందుకు చెప్తానండి? పాత నిబంధన గ్రంథం ప్రాముఖ్యమైనది కాకపోతే. ప్రతి వాక్యము, ప్రతి పదము నేను పాత నిబంధన గ్రంథం చెప్పడానికి కారణం ఏంటంటే, అది యెహోవా వాక్కు కాబట్టి. అది పరిశుద్ధమైంది కాబట్టి. అది యథార్థమైంది కాబట్టి. అది మంచిది కాబట్టి. అందుకే మనం నేను మళ్ళీ ఆదికాండం గూడా మనం చెప్పబోతున్నాను. పాత నిబంధన గ్రంథం అంతా గూడా నేనెందుకు చెప్తున్నానంటే, అది దేవుని వాక్యము. దేవుడిచ్చాడు. అది యథార్థమైనది. అది పరిశుద్ధమైనది. అది మంచిది. మనము కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులంగా మనం ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పాత నిబంధన గ్రంథం చాలా వరకు నడుస్తుందంతా కూడా ధర్మశాస్త్రం మీదే. సో, ఇక్కడంటాడు ఉపదేశములు యథార్థమైనది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రమే. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనములు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. అని కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందు భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి. అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరదగినది. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనది. చూసారండి దేవుని వాక్యము, పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్రము ఎంత మంచిదో మీకు అర్థమవుతుంది గదండీ! చాలా మంచిది. ధర్మశాస్త్రము చాలా మంచిది. ఇది నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ధర్మశాస్త్రము దేవుడెవరో తెలియజేస్తది. ధర్మశాస్త్రం మనకి ఏం తెలియజేస్తది? రెండో పాయింటు దేవుడెవరో మనకి తెలియజేస్తది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా కూడా మీరు చదువుతున్నారనుకోండి. నిర్గమకాండము 20వ అధ్యాయం నుంచి ధర్మశాస్త్రం మొత్తం చదువుతా ఉన్నారనుకోండి. మీకు ఏమర్థమవుతుందంటే దేవుడెవరో మీకు అర్థమవుతుంది. దేవుడు పరిశుద్ధుడని, ఆయనను సమీపించాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, ఆయనతో సహవాసం చేయాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, నువ్వు బలుల ద్వారాను, ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలకు లోబడటం ద్వారానే నువ్వు ఆయన్ని సమీపించగలవని, ఆయన ఎంత శక్తి గలవాడో, ఎంత పవిత్రుడో, ఎంత నీతిమంతుడో, ఎంత న్యాయవంతుడో అన్నీ మనకు ధర్మశాస్త్రము రెండో పాయింట్ ఏంటంటే, మన దేవుడెవరో మనకి తెలియజేస్తుంది. సో, పాత నిబంధన గ్రంథం అంతా మనం చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రం అంతా మనం చదువుతున్నప్పుడు, మనకి ఏమర్థమవుతుందంటే, మన దేవుడెవరో మనకి అర్థమవుతుంది. చూడండి లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనంలో ఇది ధర్మశాస్త్రంలోనే ఉంది. లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనము ఏం చెప్తుంది? మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఆ మాట చూడండి. అంటే దేవుడెవరో చెప్తున్నాడు. నేనెవరంటే నేను పరిశుద్ధుడను అనేటువంటి మాటని మనం చూస్తామనమాట. 20వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ మాట అంటాడు. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులే అండి. నేను మీ దేవుడైన యెహోవాను. ఈ మాట
జాగ్రత్త. మీరు నా కట్టడలను అనుసరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే ఏంటంటే ధర్మశాస్త్రం మనము చదువుతున్న ప్రతిసారి గూడా మనకేం అర్థమవుతుందంటే మన దేవుడెవరో మనకి అర్థమవుతుంది. సో, మొట్టమొదటిది ధర్మశాస్త్రము మంచిది. రెండోది ధర్మశాస్త్రం మనకి దేవుడెవరో తెలియజేస్తుంది. మనం అందుకే పాత నిబంధన గ్రంథం చదవాలి. పాత నిబంధన గ్రంథం చదవటం మంచిది. పాత నిబంధన గ్రంథం చదవటం మంచిది మాత్రమే కాదు. పాత నిబంధన గ్రంథం అంతా గూడా మన దేవుడెవరో మనకి తెలియజేస్తది. 78% ఆఫ్ ద బైబిల్ ఓల్డ్ టెస్టమెంట్. 78% బైబిల్‌లో పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథం చదవకపోతే మరేం చదువుతావు నువ్వు? చదవవా నువ్వు పాత నిబంధన గ్రంథం? దేవుని వాక్యం గాదా అది? దేవుడిచ్చింది కాదా? అది పవిత్రమైంది గాదా? యథార్థమైంది గాదా? అది నీ జీవితంలో ఏం చేస్తదో దేవుడు చెప్పలేదా? చెప్పాడు కాబట్టే, ఇప్పుడు నేనెందుకు పాత నిబంధన గ్రంథం చెప్తున్నాను? చెప్పడానికి కారణాలు గూడా చెప్తున్నాను నీకు. మీకు దీంట్లోనే చెప్తున్నాను కారణాలు గూడా. పాత నిబంధన గ్రంథం ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడెవరో మనకి తెలియజేస్తాడు. నంబర్ 2 రెండో పాయింట్. మూడో పాయింటు ధర్మశాస్త్రము మన పాపాన్ని మనకి తెలియజేస్తది. పాపాన్ని మనకి తెలియజేస్తది. ఎలా తెలియజేస్తది ధర్మశాస్త్రం మనకు పాపాన్ని? ధర్మశాస్త్రం పాపాన్ని తెలియజేస్తది అనేటువంటిది మనందరము నేను చూపిస్తాను. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. ధర్మశాస్త్రం పాపాన్ని మనకు తెలియజేస్తది అనేటువంటి మాట చెప్పడానికి చాలా ఉన్నాయి గానీ, మనము ధర్మశాస్త్రం పాపాన్ని ఎలా తెలియజేస్తది మనకి? నిర్గమకాండము 20వ అధ్యాయం మనం చదివామనుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడు? 20వ అధ్యాయం 12వ వచనంలో, "నీ దేవుడైన యెహోవా నీవు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవు ఉన్నట్లు తల్లిని, తండ్రిని సన్మానింపు." తల్లిని, తండ్రిని సన్మానించిన ప్రతిసారి ఏం తెలుస్తది మనకి? నేను పాపినని తెలుస్తది. సన్మానించిన ప్రతిసారి ఏం తెలుస్తది మనకి? నేను పాపినని తెలుస్తది. నరహత్య చేయకూడదు అన్నాడు. నరహత్య చేసిన ప్రతిసారి నీకేం తెలుస్తది? నువ్వు పాపివని తెలుస్తది. వ్యభిచరించకూడదు అన్నాడు. వ్యభిచరించిన ప్రతిసారి నీకేం తెలుస్తది? నువ్వు పాపివని తెలుస్తది. అంతకుముందు అంటే దొంగిలింపకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది మనకి? ధర్మశాస్త్రము మన పాపాలను మనకి చూపిస్తుంది. నువ్వు చేస్తున్నావు, పాపాలు చేస్తున్నావు అని నీ పాపాలను నీకు చూపిస్తుంది. చూపిస్తుంది అనేటువంటిది మనము చాలా సార్లు వింటాం. నేను కొన్ని వచనాలు జస్ట్ మీకు అర్థం కావటం కోసం చదువుతాను. ఇప్పుడు మనం ఉన్న టెక్స్ట్‌లోనే ధర్మశాస్త్రం ఎవరికని చెప్పాడు? ధర్మశాస్త్రం ఎవరికి? ఆ! పాపులకి. ధర్మశాస్త్రం ఎవరికని చెప్పాడు? పాపులకి. ఎందుకు ధర్మశాస్త్రం పాపులకే అని చెప్పాడో తెలుసా అండి? ఎందుకు చెప్పాడంటే, నువ్వు ధర్మశాస్త్రం చదువుతున్నంత సేపు నీకొక విషయం అర్థమవుతది. దేవుడు పరిశుద్ధుడని, నువ్వు పాపివని. నువ్వు ధర్మశాస్త్రం చదివితేనే నీకు అర్థమవుతది నువ్వెంత దుర్మార్గుడివో. ధర్మశాస్త్రం చదివితేనే ఎంత ఘోరమైన పాపివో, దేవుడు ఎంత పరిశుద్ధుడో నీకు అర్థమయ్యేది ఎప్పుడు అర్థమవుతదంటే ధర్మశాస్త్రాన్ని చదువుతుంటేనే. ఆయనను సమీపించాలంటే ఎలా పడితే అలా సమీపింపలేవు. ఆయన పర్వతం మీదకి వేవేల దేవదూతలతో దిగొస్తున్నాడంటే, అగ్నిలో దిగొస్తున్నాడంటే ఎవరు ఆ పర్వతాన్ని తాకటానికే లేదనమాట. సో, ఆయనెవరో నీకు తెలియడం మాత్రమే కాదు, నువ్వెవరో కూడా నీకు తెలుస్తది. పాపాన్ని తెలియజేస్తది ధర్మశాస్త్రం. నువ్వు ఎంత పాపివో చూడండి, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, పొరుగువాడిని దేనికి కోరవద్దు. ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తాము? ఎగ్జాక్ట్‌గా అయ్యే చేస్తాం. అపోజిట్ చేస్తాం. చేసిన ప్రతిసారి మన మనస్సాక్షి ఏం చెప్తది నీకు? నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరావు. నువ్వు దేవుని వాక్యాన్ని మీరావు. అంటే ఏం తెలియజేస్తుంది మనకి? మనం ఎంత పాపులమో అబద్ధ సాక్ష్యము పలకకూడదు నీ పొరుగువాని మీద. ఈ ఒక్క మాట చాలు మనల్ని అందరిని నరకానికి పంపించడానికి. కదా! మనం ఎంతమంది గురించి ఎన్ని సార్లు ఏమేం చెప్పామో మనకే గుర్తుండదు. కానీ మన మనస్సాక్షి ఏం చెప్తది? నువ్వెందుకమ్మా వాళ్ళ గురించి, ఈళ్ళ గురించి మాట్లాడతావు? నువ్వు పాపం చేస్తున్నావు. సో, ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నువ్వు పాపివని నీకు తెలియజేస్తుంది. ఇదిగోండి నేను మీకు చెప్తున్నాను. ధర్మశాస్త్రము ఎంత మంచిదో చెప్పమంటారా మీకు? మనం ఎంత దుర్మార్గులమో మనకు అర్థమవుతది. లేకపోతే మనకు అర్థం కాదు. మనం ఎంత దుర్మార్గులమో మనకి అర్థమవుతది. అది ఎంత గొప్ప కృపండి. నువ్వు మంచోడివి కాదని నీకు తెలియకపోతే నువ్వెక్కడికెళ్ళాలో దాని నుంచి తప్పించుకోవటానికి తెలీదు గదా నీకు. అవునా కదా?
నువ్వు ఆపదలో ఉన్నావని నీకు చెప్పేటువంటిదే ధర్మశాస్త్రం. నువ్వు ఆపదలో ఉన్నావు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసావు. నువ్వు పాపాలు చేస్తున్నావని ధర్మశాస్త్రం చెప్పకపోతే, అరే! నేను ధర్మశాస్త్రం చదివినంత సేపు గూడా నేను పాపినని తెలుస్తుంది. ఆయన మహాపరిశుద్ధుడని తెలుస్తుంది. నేను ఆయన్ని సమీపించలేనని తెలుస్తుంది. అయ్యో! నేనెంత దుర్మార్గమైన పాపిని. నన్నెవరు రక్షిస్తారని కేకలు పెట్టేటట్టు చేస్తదంట ధర్మశాస్త్రం. మంచిదే గదా! అది మంచిదే కదా! ఆ! మంచిదే అది. అలా చేయగలిగితే చాలా మంచిదని మనం చూస్తామనమాట. సో, ఇంకా మూడో అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము చాలా వచనాలున్నాయి. ఈ సత్యము మనకు తెలియజేయడానికి కానీ, బట్ కొన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. మూడో అధ్యాయము 20వ వచనం చూడండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు గాని, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం ఏం చేస్తది? పాపాన్ని తెలియపరుస్తది. అంతే కదండీ! ధర్మశాస్త్రమే గదా! మనం పాపులమని తెలియజేస్తుంది. ఆ మాట అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది, తెలియజేస్తా ఉన్నది అనేటువంటిది మనం చూస్తామనమాట. నాకు ఇవి చదువుతుంటే వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందనమాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అంటే ఇప్పుడు చూడండి, నువ్వు నరహత్య చేయొద్దనేటువంటి ఆజ్ఞే లేదనుకోండి. నువ్వు పాపం చేస్తున్నావని నీకెలా తెలుస్తది? సో, ధర్మశాస్త్రం లేనప్పుడు ఆరోపణే లేదు. ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసింది నిన్ను? నువ్వు అతిక్రమించిన ప్రతిసారి ఏం చెప్తుంది? నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి అని చెప్తుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది మనల్ని? నువ్వు పాపంలో ఉన్నావని చూపిస్తుంది. తెలియజేస్తుంది. చూపిస్తుంది లేకపోతే తెలియజేస్తుంది అనేటువంటిది. ఏడో అధ్యాయం ఏడో వచనం. రోమీయులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఏడో వచనం. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రం పాపమాయన అట్లంటారు. ఇక్కడ ఒక మాట అంటాడు. ధర్మశాస్త్రం వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును అన్నాడు. ఏమన్నాడు? ధర్మశాస్త్రము వలనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని యెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. చూడండి అంతే కదండీ! ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పకపోతే నాకెలా తెలుస్తది అది పాపమని? నాకు పాపమంటే తెలీదు గదా! సో, ధర్మశాస్త్రం ఏం జేస్తుంది? పాపాన్ని తెలియజేస్తుంది. అంతే గదండీ! మన మనస్సాక్షి, ధర్మశాస్త్రము 2 దగ్గర దగ్గర సేమ్ పనులు జేస్తున్నాయి. మనస్సాక్షి ఏం జేస్తుంది? మనం తప్పు చేసిన ప్రతిసారి మనస్సాక్షి ఏం జేస్తుంది? నువ్వు తప్పు చేశావని చెప్తుంది. ధర్మశాస్త్రం ఏం జెప్తుంది? నువ్వు తప్పు చేశావని చెప్తుంది. మంచిదే కదా! 2 సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర. దేవుడు కృప చూడండి. ఎంత కృప. మనస్సాక్షి ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. 2 ఇచ్చి ఏం చెప్తున్నాయంటే, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి అని మనల్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే పాపాలన్నీ మనకు చూపిస్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము అంత మంచిది. గలతీయులకు రాసిన పత్రిక నేను ఇంకొక 2 వచనాలు చదువుతాను. ఈ పాయింట్ దగ్గరే. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మూడో అధ్యాయం అంతా కూడా ధర్మశాస్త్రము, విశ్వాసులకు ధర్మశాస్త్రముకు ఉన్న సంబంధం గురించే మాట్లాడతాడు. గలతీయులకు రాసిన నిజానికి గల్తీ ప్రాంతంలో సంఘాల్లో జరుగుతున్న ప్రాబ్లమ్ కూడా ఇదే. మొదటి తిమోతిలో మనం చూస్తున్న ప్రాబ్లమే అక్కడ కూడా ఉన్నటువంటి ప్రాబ్లమ్. మూడో అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట ఉంది. ఓ అవివేకులైన గల్తీలారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టును? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన గదా! ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా? లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? ధర్మశాస్త్రం మీకు ఆత్మనిచ్చిందా? లేకపోతే విశ్వాసం మీకు ఆత్మనిచ్చిందా? ఎవరిచ్చారు ఆత్మని మనకి? సిలువే. సిలువయందు విశ్వాసమే మనకు ఆత్మనిచ్చిండు గానీ, ధర్మశాస్త్రం ఇచ్చిందా మనకు ఆత్మని? విషయం ఇక్కడ మూడో అధ్యాయం 19వ వచనంకి వద్దాం. 19వ వచనంలో ఇక్కడ ధర్మశాస్త్రం ఎందుకు అనే మాట ఉంది గదండీ! 3:19లో ఏముంది? ధర్మశాస్త్రము ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో, ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. దానికి తర్వాత అంటే వాగ్దానమునకు తర్వాత. వాగ్దానము అంటే దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానము. వాగ్దానము తర్వాత వచ్చింది. 430 సంవత్సరాలు దగ్గర దగ్గర తర్వాత ధర్మశాస్త్రము వచ్చింది. సో, ఆయనేమంటున్నాడంటే వాగ్దానం ముందొచ్చింది. మరి ధర్మశాస్త్రం ఎందుకొచ్చింది? ధర్మశాస్త్రం ఎందుకిచ్చాడు దేవుడసలు? ధర్మశాస్త్రం ఎందుకిచ్చాడంటే ఆన్సరు అతిక్రమములను బట్టి అనే మాట ఉంది గదా! అండర్‌లైన్ జేయండి. ఆ మాట చాలా ఇంపార్టెంట్ మాట. అతిక్రమములను బట్టి అంటే అర్థం ఏంటంటే, మనము ఎంత పాపులమో చూపిస్తానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చాడు అనేటువంటిది మూడో అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తామనమాట. సో,
ఇప్పుడు ఈ వచనాలన్నీ గూడా మనకేం తెలియజేస్తున్నాయి? ఇప్పుడు నేను చదివిన వచనాలన్నీ గూడా ఏం తెలియజేస్తున్నాయి? ధర్మశాస్త్రము మన పాపమును తెలియజేస్తది. ధర్మశాస్త్రం మన పాపాన్ని తెలియజేస్తది. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను? 3 పాయింట్లు చెప్పాను. నంబర్ 1 ధర్మశాస్త్రము మంచిది, మేలైనది, పరిశుద్ధమైనది. నంబర్ 2 ధర్మశాస్త్రము దేవుడెవరో తెలియజేస్తది. నంబర్ 3 ధర్మశాస్త్రము మనమెవరో తెలియజేస్తది. సో, మన పాపం తెలియజేస్తదంటే అర్థం ఏంటంటే మనమెవరో మనకి తెలియజేస్తది. నాలుగోది అండ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మనం అసలు పాయింట్‌లోకి వెళ్తుంటాం. నాలుగో పాయింట్ ఏంటంటే, ధర్మశాస్త్రము మనల్ని జీసస్ క్రైస్ట్ దగ్గరికి నడిపించటానికి దేవుడిచ్చిన ఒక బాల శిక్షకుడంట. ధర్మశాస్త్రం ఎవరు? బాల బాల శిక్షకుడు అంటే ఏంటి? బాల శిక్షకుడు అనే ఉందా తెలుగులో? గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం అక్కడే కిందే మనం ఇందాక అక్కడే ఉన్నాం. దాని కిందే చూద్దాం. 24 వచనం 3:24 కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను అంటే గార్డియన్ అంటాం కదండి గార్డియన్ ధర్మశాస్త్రము ఎవరండి గార్డియన్ బాల శిక్షకుడు అంటే మీరు మోడరన్ గా ఏమంటారో నాకు తెలియదు కానీ నేను అనుకుంటాను బేబీ సిట్టర్ బేబీ సిట్టర్ అంటే ఏంటి బేబీల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటి వరకు చూసుకోవాలి? తల్లిదండ్రులు వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. బేబీ సిట్టింగ్ అంటాం. లేకపోతే గార్డియన్ అని గూడా అనొచ్చు. గార్డియన్ అంటే అర్థం ఏంటంటే, పిల్లవాడు మేజర్ అయ్యేంత వరకు ఆ పిల్లవాడి యొక్క సంరక్షణ చూసుకుంటూ, తను మేజర్ అయిపోయిన తర్వాత బాధ్యతలన్నీ తనకో, లేకపోతే తను మేజర్ అయిపోయాడు కాబట్టి తనకు ఆస్తులన్నీ తనకు అప్పగించేయటం అనేటువంటిది మనం గార్డియన్ అని అంటాం. మరలా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రము బాల శిక్షకుడు రోల్ దాటి ముందుకెళ్ళటానికి అవకాశం లేదు. ధర్మశాస్త్రానికి దేవుడిచ్చిన రోల్ ఏంటంటే, నువ్వు జాగ్రత్తగా ఇదిగో ఈ పిల్లలనందరిని నీ దగ్గర ఉంచుతున్నాను. నువ్వు జాగ్రత్తగా చూడు. ఎప్పటి వరకు తెలుసా? అదిగో ఆయనొస్తున్నాడు. ఆయనొచ్చిన రోజు నువ్వు జాగ్రత్తగా ఆయన పిల్లల్ని ఆయనకి నువ్వు అప్పజెప్పు. సో, ధర్మశాస్త్రము చూడండి నాకు మళ్ళా చెప్తున్నాను. ఈ మాటలు చెప్తున్నప్పుడు లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆయనన్నాడు, "ధర్మశాస్త్రము, ప్రవక్తలు, కీర్తనలన్నీ నా గురించే మాట్లాడుతున్నాయి." అసలు నిజంగా పాత నిబంధన గ్రంథం అంతా గూడా మనల్ని ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలో తెలుసా? సిలువ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అది దాని దాని దేవుడిచ్చినటువంటి రోల్. ధర్మశాస్త్రానికి దేవుడిచ్చిన పనేంటంటే, బాల శిక్షకుడు అనేటువంటి మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం గదా! అక్కడ ఆ మాట ఉంది గదండీ! క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు, క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ఎక్కడికి తీసుకురావాలి మనల్ని? ఎక్కడికి తీసుకురావాలి? క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. అంతేగాని సిలువ దగ్గరికొచ్చిన మనల్ని అక్కడి నుంచి దూరంగా లాక్కెళ్ళిపోవటానికి ఇచ్చాడా ధర్మశాస్త్రాన్ని దేవుడు? ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకిచ్చాడంటే, మనల్ని సిలువ దగ్గరికి తీసుకెళ్ళటానికి ఇచ్చాడు. అంతేగాని సిలువ దగ్గర ఉన్నోళ్ళని పక్కకు లాగి, వాళ్ళని పాడు చేయటానికి కాదు ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చింది. సో, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాలనుకుందేంటంటే, ఒక బాల శిక్షకుడుగా మనల్ని సిలువ దగ్గరికి తీసుకెళ్ళేదిగా ఉండాలి గాని ధర్మశాస్త్రము, అక్కడికొచ్చినోళ్ళని అక్కడి నుంచి దూరం చేసేదిగా ధర్మశాస్త్రము ఉండకూడదు. ఇప్పుడు ఎన్నో పాయింట్లయినాయండి? 4 అయినాయి. ఓకే. ఐదో పాయింట్. ఐదో పాయింటు వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇదేంటంటే, ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులను చేయలేదు. ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులను చేయలేదు. ఈ ఈ ఒక్క పాయింట్ చాలండి. అబద్ధ బోధకుల తలలో మేకులు దించడానికి. ఏమంటాం మనం? అబద్ధ బోధకుల తలలో ఏం దించాలి? మేకులు. మేకులు దించడానికి ఈ ఒక్క పాయింట్ చాలు. ధర్మశాస్త్రము ఏం చేయలేదు? మనల్ని నీతిమంతులుగా చేయలేదు. అదేంటి పాస్టర్ గారు ధర్మశాస్త్రం దేవుడు గదా ఇచ్చింది. ధర్మశాస్త్రం పవిత్రమైంది గదా! ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది గదా! ధర్మశాస్త్రం దేవుని వాక్యం గదా!
మరి అది మనల్ని నీతిమంతులుగా చేయలేదనేటువంటి మాట అన్నారేంటి మీరు? నీతిమంతులుగా చేయలేదు మనం. ధర్మశాస్త్రం మిమ్మల్ని ఎప్పటికీ నీతిమంతులుగా చేయలేదు. ధర్మశాస్త్రం ఏం చేస్తదో తెలుసా? మీరు ఎంత పాపులో చెప్తది. మరలా మరలా చెప్తున్నాను. ధర్మశాస్త్రం ఏం చెప్తదో తెలుసా మీకు? మీరెంత పాపులో చెప్తది. ధర్మశాస్త్రం మిమ్మల్ని నీతిమంతులుగా అయితే చేయలేదు. నిజానికి మీరు జాగ్రత్తగా గమనించండి. చేయలేదు అనేటప్పటికే మన మనసులో ఏమనిపిస్తదంటే, ఓహ్! దీనికి పవర్ లేదనుకుంటా. అంటే ఇనేబిలిటీ అంటాం కదా! ఇనేబిలిటీ చేయలేదు అన్నాననుకోండి వెంటనే, ఓహ్! దేవుడిచ్చింది నిజంగా ఇది చేయలేదా? అనే మాట వస్తదనమాట. నిజానికి మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని బాలశిక్షకుడిగా ఇచ్చినప్పుడు, దాని పని అది గానప్పుడు అదెందుకు చేస్తదండి ఆ పని? మీరు ఆలోచించాల్సిందేంటంటే, ధర్మశాస్త్రాన్ని ఆ పని కోసం ఇవ్వలేదు దేవుడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం ధర్మశాస్త్రాన్ని మనకిచ్చినట్టయితే, అది తప్పకుండా దాని పని అది చేసేది. దేవుడు ఎందుకిచ్చాడో ఆ పనే చేస్తది. దేవుడు ఎందుకివ్వలేదో ఆ పని అది చేయదు. దాని పని అది కాదు. దాని పనేంటంటే, మనల్ని పాపులమని చెప్తూ, దేవుడు పరిశుద్ధుడని చూపిస్తూ, అయ్యో! నన్నెవరు రక్షిస్తారని కేకలు పెట్టేటట్టు చేయడమే ధర్మశాస్త్రం యొక్క పని. అంతేగాని అది మనల్ని ఎప్పటికీ నీతిమంతులుగా మనల్ని చేయలేదు. నీతిమంతులుగా మనల్ని తీర్చలేదు. నేను మరలా దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని చూస్తున్నాం. గలతీలకు రాసిన పత్రికలో ఉన్నాం గాబట్టి, మనం అక్కడే మొదలు పెడదాం. గలతీలకు రాసిన పత్రిక దగ్గర మొదలు పెడదాము. మనం జాగ్రత్తగా మనం ఎక్కడున్నామో అక్కడికి రావటానికి ప్రయత్నం చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట చదువుతామండి. మనము జన్మ వలన యూదులమే గాని, అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచి ఉన్నాము. ఇక్కడ ఉందండి విషయము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా! అండర్‌లైన్ చేసుకోండి అది. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే అర్థం ఏంటంటే, ఎవ్వరం గూడా నీతిమంతులుగా తీర్చబడాలంటే సిలువ తప్ప, జీసస్ క్రైస్ట్ తప్ప, సువార్త తప్ప నీకింకొక ప్లేస్ లేదు. దేర్ ఈస్ నో ప్లేస్. చూడండి అంటే ఒకే ఒక చోట మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది సిలువ. దేవుని కుమారుడు. దేవుని కుమారుడిలో మాత్రమే మనకు నీతి దొరుకుతది. దేవుని కుమారుడు వలన మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడగలము. కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేసేది దేవుని కుమారుడు కదా! దేవుని కుమారుడు నీతిమంతులుగా చేసినప్పుడు మనల్ని లాక్కొని ధర్మశాస్త్రం దగ్గరికి తీసుకెళ్ళడం ఏంటి? ధర్మశాస్త్రం ఇంకేమైనా శక్తి గలదా? అదేమన్నా ఇంకేమన్నా చేయగలదా మనల్ని? చేయలేదు గదా! అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దాన్ని దేవుడు అందుకు ఇవ్వలేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, అది మనల్ని ఎప్పటికి నీతిమంతులుగా చేయలేదు. నీతిమంతులుగా చేయలేదు. దాని పని అది కాదు. దాని పని అది కాదు. దాని పని ఆయన కుమారుడొచ్చేంత వరకు జాగ్రత్తగా పిల్లల్ని పట్టుకొని ఆయన కుమారుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. దాని పని అంతే. సో, మనము ఇంక మూడో అధ్యాయంలో కూడా మనం ఇంకొక మాట చదువుతాను. మూడో అధ్యాయము 11వ వచనము. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడని సంగతు స్పష్టమే. అంటే నీతిమంతుడిగా తీర్చబడతాడా? ధర్మశాస్త్రం వలన ఎవరైనా నీతిమంతులు కాగలరా? ఎవ్వరు నీతిమంతులుగా కాలేరు. పాపులుగా కాగలరు. యెస్. పాపులుగా కాగలరంటే ఏంటంటే, నువ్వు చేసిన పాపం ఏంటో చెప్తది కాబట్టి పాపులుగా కాగలవు. కానీ నిన్ను నీతిమంతులుగా ఎప్పటికి అది తీర్చలేదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. తీర్చబడడు. నువ్వు నీతిమంతుడవు కాలేవు. ధర్మశాస్త్రం మూలంగా గాని, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా గాని, నువ్వు ఎప్పటికీ నీతిమంతుడుగా తీర్చబడలేవు. లేకపోతే నీతిమంతుడివి కాలేవు. అందుకే ఏమన్నాడు? ధర్మశాస్త్రం నీతిమంతులకు కాదన్నాడు. మనం ఇందాక మొదటి తిమోతిలో ఏమన్నాడు? ధర్మశాస్త్రం ఎవరికి కాదన్నాడు? నీతిమంతులకి కాదు. నీతిమంతులు ఏం చేయలేదింక. ధర్మశాస్త్రంకు ఆ పని దేవుడు అప్పగించలేదు. మూడో అధ్యాయము 28వ వచనం. అదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని
ఎంచుచున్నాము. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండానే దేవుడు మనల్ని విశ్వాసం వలన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. కాబట్టి ఐదో పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రం మనల్ని ఎప్పటికీ నీతిమంతులుగా చేయలేదు. ఇప్పటికి ఎన్ని పాయింట్స్ అయినాయండి? 5. ఇంకొక 5 ఉన్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వెడ్నెస్‌డే నేను కంటిన్యూ చేస్తాను మిగిలిన 5 పాయింట్లు. టైం అయిపోయింది. ఈ 5 తెలుసుకుంటే సరిపోదు. ఆ 5 కూడా తెలుసుకోవాలి. ఇంకొక 5 ఉన్నాయి. ఆ 5 కూడా తెలుసుకుంటే మనకి మనకి ధర్మశాస్త్రానికి సంబంధించిన కంప్లీట్ పిక్చర్ వస్తది. ఆ పిక్చర్ వచ్చేసినప్పుడు, ఆ పిక్చర్‌లో నుంచి జాగ్రత్తగా మనం ఈ వచనాల్ని చదివి అర్థం చేసుకోగలుగుతాం. సో, మిగిలిన 5 దేవుని చిత్తమైతే మనం నెక్స్ట్ వెడ్నెస్‌డే వినటానికి ప్రయత్నం చేద్దాము. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండాలి. థాంక్ యూ వెరీ